ఇండియాలో ఎడ్యుకేషన్ స్టార్టప్ బైజూస్ను బిలియనీర్ సీఈఓ బైజూ రవీంద్రన్ నిర్వహించారు. 2022లో ఈ కంపెనీ విలువ $22 బిలియన్ చేరింది. కాగా బైజూస్ ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ ఎడ్యుకేషనల్ కోర్సులను నిర్వహిస్తోంది. అయితే గత ఏడాది నుంచి బైజూ మార్కెట్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. అలాగే కంపెనీ విలువ కూడా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు వెంటనే లీడర్షిప్ను మార్చాలని డిమాండ్ చేశారు. కంపెనీ ఆకాశం నుంచి పాతాళానికి పడిపోవడానికి గల కారణాలపై ఓ లుక్ చేద్దాం. బైజూస్ ఎడ్యుకేషన్ స్టార్టప్ గురించి మన దేశంలో తెలియనిదెవరికి? స్టూడెంట్స్ అందరికీ పరిచయమే. ఎందుకంటే ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ కోర్సులను ఆఫర్ చేస్తూ ఉంటుంది బైజూస్. ఇక బైజూ రవీంద్రన్ విషయానికొస్తే ఆయన షిప్పింగ్ కంపెనీలో సర్వీస్ ఇంజనీర్గా హాయిగా పనిచేసుకుంటూ బాదరా బందీ లేకుండా బ్రతికారు. ఆయన సొంత ఊరు కేరళలో 2003లో తన మిత్రులతో MBA ఎంట్రన్స్, క్యాట్ కోర్సులకు శిక్షణ ఇచ్చి ఉత్తీర్ణులను చేయడానికి సహకరించారు. అటు తర్వాత ఆయన మదిలో తానే టీచింగ్ కోర్సులు ప్రారంభిస్తే ఎలా ఉంటుందనే ఐడియా వచ్చింది. ఇక రవీంద్రన్ కాంపిటిటివ్ పరీక్షల్లో మంచి స్కోర్ సాధించారు. ఇదిలా ఉండగా ఆయనకు MBA పట్టా ద్వారా వచ్చిన ఉద్యోగ ఆఫర్లను తిరస్కరించారు. 2 ఏళ్ల తర్వాత 100% స్కోర్ సాధించారు. అటు తర్వాత చాలా మంది ఆయనను సంప్రదించి తమకు కాంపిటిటివ్ ఎగ్జామ్లో పాస్ అయ్యేందుకు సహకరించాలని కోరడం మొదలెట్టారు. అటు తర్వాత ఆయన టీచింగ్ స్కిల్స్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అదే జోరుతో ఆయన బైజూస్ క్లాసెస్ ప్రారంభించారు. 2006లో క్యాట్ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం మొదలెట్టారు. అటు తర్వాత బైజూస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాకుండా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. బైజూస్ కు మంచి పాపులారిటీ రావడంతో ఆయన 2011లో థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించారు. అటు తర్వాత ఆయన కంపెనీ స్కూల్ కరిక్యులంలో ఎంట్రీ ఇచ్చాడు. వీడియో ద్వారా క్లాసులు నిర్వహించడం, విద్యార్థులకు వాస్తవాలు తెలియజేయడానికి వాస్తవ జీవితాల ఉదాంతాలను చూపించేవాడు. 2015లో బైజూస్ లెర్నింగ్ యాప్ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా కిండర్ గార్డెన్ నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు విద్యను అభ్యసించవచ్చు. 2019 నాటికి కంపెనీ ఇండియాలో మొదలెట్టి ఎడ్టెక్ యూనికార్న్గా ఎదిగింది. స్టార్టప్ కంపెనీ విలువ $1 బిలియన్ లెక్కగట్టారు. ఇదిలా ఉండగా ఇండియాలో బైజూస్ స్టార్టప్లకు ఉదాహరణగా మారిపోయారు. ఎడ్యుకేషన్లో వినూత్న పద్ధతిలో చదువులు చెప్పడం మొదలెట్టారు. కొత్త టెక్నాలజీని వినియోగించుకుని వీడియోల ద్వారా విద్యార్థులకు చదువు చెప్పడం మొదలెట్టారు. ఇక కంపెనీకి ప్రచారకర్తలు, సెలబ్రిటీలతో ప్రచారం చేయించారు. సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, విరాట్ కోహ్లీతో ప్రచారం చేయించడం మొదలెట్టారు. దీంతో బైజూస్ కంపెనీ విలువ ఏకంగా $22 బిలియన్ ఎగబాకింది. ప్రపంచంలోనే ఒక ఎడ్యుకేషన్ స్టార్టప్ కంపెనీ విలువ ఈ స్థాయికి చేరడమంటే మాటలు కాదు. బైజూస్ చూస్తూ $22 బిలియన్ కంపెనీగా ఎదిగింది. అయితే కరోనా మహమ్మారి సమయంలో పెద్ద ఎత్తున కంపెనీని విస్తరించుకుంటూ పోయారు. అదే సమయంలో కంపెనీ చేతికి నగదు ఫ్లో తగ్గడం, అదే సమయంలో కంపెనీ రుణాలు $1.2 బిలియన్ చేరాయి. రుణాలిచ్చిన వారు తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేయడం మొదలెట్టారు. కాగా కంపెనీ అడ్డు అదుపు లేకుండా విస్తరించుకుంటూ పోయింది. అదే సమయంలో ఉద్యోగులపై కస్టమర్లను తేవాలని ఒత్తిడి పెరగసాగింది. ఇదిలా ఉండగా జూన్ 2023లో టెక్ ఇన్వెస్టర్ ప్రోసూస్ బైజూస్ విలువలో 75% కోత విధించింది. ఉద్యోగులను లేఆఫ్ చేయడం మొదలెట్టింది. బైజూస్ పేరెంట్ కంపెనీ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ ఫైనాన్షియల్ మిస్ మేనేజ్మెంట్ జరిగిందన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. అదే సమయంలో ఉద్యోగుల PF కట్టడం లేదన్న ఆరోపణలు ఎదుర్కొంది. ఇక గూగుల్, ఫేస్బుక్ కూడా తమ యాడ్ బకాయిలు చెల్లించలేదని తమ లావాదేవీలను నిలిపివేసింది. ఇక
ఇక కోవిడ్ సమయంలో బైజూస్ ఆన్లైన్లో తమ వ్యాపారాలను విస్తరించాలనుకుంది. విస్తృత స్థాయిలో మార్కెటింగ్ మొదలెత్తింది. మార్చి 2020 నుంచి అక్టోబర్ 2020 వరకు బైజూస్ వ్యాపారం విపరీతంగా పుంజుకుంది. అదే సమయంలో పలు ఎడ్టెక్ స్టార్టప్లను టేక్ ఓవర్ చేసింది. కేవలం ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా ఈ టేక్ ఓవర్లు కొనసాగాయి. కోవిడ్ సమయంలో కంపెనీ ఇండియన్ క్రికెట్ టీంను స్పాన్సర్ చేసింది. ఫుట్బాల్ వరల్డ్ కప్ సందర్భంగా ఫుట్బాల్ స్టార్ లయనల్ మెస్సీతో గ్లోబల్ అంబాసిడర్ ప్రచారం కూడా చేయించింది. అయితే కరోనా తగ్గి క్లాసులు మొదలు కాగానే ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో పాటు కంపెనీ కొన్ని నెలల పాటు న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. రోజురోజుకు వివాదాలు ఉధృతం కావడం తప్ప తగ్గిన దాఖలాలు లేవు. అయితే బైజూస్ రెవెన్యూ మాత్రం స్థిరంగా ఉంది. అదే సమయంలో కంపెనీ నష్టాలు 2019 నుంచి 2020, అటు తర్వాత 2020 నుంచి 2021 వరకు కంపెనీ నష్టాలు 252 కోట్ల నుంచి ఏకంగా 4,564 కోట్లకు ఎగబాకాయి. విస్తృతంగా మార్కెటింగ్ చేయడం, అదే సమయంలో ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ కూడా కంపెనీ నష్టాల్లోకి కూరుకోవడానికి ప్రధాన కారణం చెబుతున్నారు. మేజర్ ఈవెంట్స్కు స్పాన్సర్షిప్, సెలబ్రిటీలతో ప్రచారం చేయించడం కూడా కంపెనీ నష్టాలకు ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ఇక 2021లో $1.2 బిలియన్ రుణం డిఫాల్ట్ కావడం కూడా బైజూస్ రవీంద్రన్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక కంపెనీ 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఫైనాన్షియల్ రిపోర్టును ఫైల్ చేయడంలో విఫలం కావడంతో కంపెనీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అనే టాక్ వినిపించింది. అదే సమయంలో కంపెనీకి చెందిన ఆడిటర్ డెలాయిట్తో పాటు బోర్డుకు చెందిన 3 సభ్యులు నిష్క్రమించారు. గతేడాది నవంబర్లో కంపెనీకి చెందిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కూడా రాజీనామా చేసి వెళ్లిపోయారు. నవంబర్ 2023లో బైజూస్ వ్యవస్థాపకుడు ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి, రుణాలు తీర్చడానికి తన వ్యక్తిగత ఆస్తులను తనఖా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కంపెనీ విలువ $1 బిలియన్ లెక్కగడుతున్నారు. ఒకప్పుడు $22 బిలియన్ నుంచి ప్రస్తుతం $1 బిలియన్ దిగిరావడం విషాదమే. ఇవన్నీ ఒకెత్తైతే తాజాగా బైజూస్ వాటాదారుల నుంచి కంపెనీకి గట్టి దెబ్బ తగిలింది. బైజూస్ వ్యవస్థాపకుల నుంచి టాప్ లీడర్షిప్ పాత్ర పోషిస్తున్న వారు వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. బైజూస్తో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు కంపెనీ విలువ $3 బిలియన్ నుంచి $1 బిలియన్ తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి పెరగడంతో కంపెనీ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. అయితే తాజాగా కంపెనీ రైట్స్ ఇష్యూ ద్వారా $200 మిలియన్ల సేకరించింది. దీంతో కంపెనీ టర్న్ అరౌండ్ అవుతుందని భరోసాతో ఉన్నారు. దీంతో పాటు కొంతమంది షేర్ హోల్డర్లు నిధులు సేకరించడానికి సహకరించారు. ఒకప్పుడు రాజులా వెలిగిన బైజూస్ ప్రస్తుతం వెలవెలబోతోంది. మరి కంపెనీ తిరిగి పూర్వ వైభవానికి చేరుకుంటుందా లేదా వేచి చూడాల్సిందే.